చేరుతుంది. ఆ విధంగా ఆ భక్తిని అలవాటు చేసుకో అని చెప్తున్నా. గురు శుశ్రూష తద్వాక్య శ్రవణము అంతఃశాశ్వతమై అద్వైతమైన తత్వమునే శాస్త్రమును బోధించుతున్నవని తెలుసుకొనుట. గురువు దగ్గరికి పోవడము, ఒకరు పెద్దలు చెప్పి వాళ్ళు అనుసరించి వాళ్ళు పొందింటారు కదా బ్రహ్మత్వాన్ని, వాళ్ళ దగ్గరికి పోయి తెలుసుకోవడము. ఆ గురు శుశ్రూష అంటే వాళ్ళ కాళ్ళు ఉత్తి అవి చేయమని కాదు, వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళు ఏ బ్రహ్మత్వాన్ని తెలుసుకున్నారో దాన్ని విని మనం తెలుసుకోవడం. ఆ విధమైనటువంటి ఆ స్థితితో ఈ జ్ఞానాన్ని సంపాదించవచ్చు. ఈ బ్రహ్మత్వాన్ని నువ్వు కూడా పొందవచ్చు. వాళ్ళు దారి చూపిస్తారు కదా, ఈ విధంగా నిలబడు, ఈ విధంగా నిలబడితే నువ్వు బ్రహ్మమై నిలుస్తావు అనేటువంటి దారి చూపిస్తారు. కాబట్టి వాళ్ళ దగ్గరికి పోయి తెలుసుకో అంటారు. అమాయకత, బాలుని వలె ప్రవర్తించుట, అహంకారము, ఆడంబరము, రాగద్వేషాదులు అప్రధానముగా ఉండునది బాల్యము. ఏమిటి రాగద్వేషాలు లేకపోవడము, ఏమి ఒక ఎందుకు ఈశ్వరుల ద్వేషాలు చిన్నపిల్లలకి ఏమి ఉండవు కదా. ఆ విధంగా ఆ బాలుని మాదిరి ఉండిపోవడము, ఏది పట్టించుకోవాలి, ఏది వద్దు, ఏది మీకు భగవంతుడు ఇస్తే అది ఆ వేళకు తిను, హాయిగా బ్రహ్మస్వరూపమందు పరమాత్మ మాత్రంగా నిలబడుతుండు చిన్న పిల్లవాడి మాదిరిగా. మౌనము అరుదైన ధ్యాన లక్షణములలో మనసు ప్రశాంతము నొందుటను అంతరంగిక మౌనమే ఇచ్చట సూచింపబడినది. దేనికి నేను లోపల ఆ బ్రహ్మత్వాన్ని పొందవాలంటే ఆంతరింగిక మౌనము అంటే లోపల ఏది అనకుండా నిలబడము, నిశ్శబ్దంగా ఏది అనకుండా అంతరంగంలో పోయి ఏది అనకుండా నిలబడినావో ఆ ఆంతరంగిక మౌనమే, ఆ నిశ్శబ్దమే ఆ భగవంతుడి పరమాత్మగా ఉండడానికి దారి తీస్తుంది, ఆ పరమాత్మని తెలుపుతుంది. ఆ స్థితి ప్రకృత్య ఆకాశవద్గేయాః సర్వే ధర్మానాదయః విద్యతే నహి జ్ఞానత్వం తేషాం క్వచన కించన. సహజ ప్రకృతిచే సమస్త జీవులు ఆకాశము వలె అనాది అస్పష్టములగుచున్నవి. ఈ అన్ని జీవులు కూడా మనం అందరం కూడా ఇప్పుడు ఈ శరీరంగా నిలబడి ఉన్నాం. ఈ శరీరమే ఎప్పటికీ ఉండదు కదా. అయితే ఈ శరీరం రాకముందు, ఈ శరీరం వచ్చేదానికి ముందు ఆ నిరాకారమైన బ్రహ్మంగానే ఉన్నావు. ఆ విధంగా సమస్త జీవులు కూడా ముందు ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు, ఎందుకు చెప్పింది, 4 విధాలు చెప్పినాడు, బయటికి వస్తుంది. ఇంతకుముందు ఎనిమిది అంతా మీరు ఏమిటిది అంటే నిరాకారమైన అఖండమైన ఏ బ్రహ్మస్వరూపము సర్వవ్యాపకంగా ఉందో ఆ బ్రహ్మస్వరూపం నుంచి ఒక్కొక్కటి దిగుతూ వచ్చి ఒక శరీరమై ఈ ప్రారంధాన్ని అంతా అనుభవించే వరకు ఈ ప్రపంచం బయట కనిపించే ప్రపంచంలో విషయాలు తెలుసుకోవడము, అవి మంచి చెడుగులు చూడడము, అవి ఆడుకోవడము, ఈ శరీరాన్ని నిలుపుకోవడము, ఇదే కదా అందరూ చేసే పని. మహారాజు దగ్గర నుంచి వేదవాడు వరకు చేసే పని ఇదే కదా. ఆ విధంగా ఏకరూపంగా ఒకే జ్ఞానస్వరూపమైన అఖండమైన పరమాత్మ స్థితి అంతటా నిండిపోయి ఉంది. ఆ పరమాత్మ నుండే ఈ మనుషులందరూ పశువులే మనుషులే అన్ని జీవరాశులు బయటికి వచ్చి నామరూపాలు కలిగినంత వరకు ఉంటున్నాయి. ఆ శరీరాన్ని నిలుపుకుంటున్నాయి. ఎప్పుడైపోతే అప్పుడు శరీరాన్ని వదిలిపెట్టేసి అఖండంగా ఉండేటువంటి పరమాత్మతో ఏకత్వం పొందుతున్నాయి. ఇలా ఒక శరీరం వస్తుంది, ఆ శరీరం వచ్చినప్పుడు మళ్ళా దాంట్లో ప్రవేశిస్తున్న ఈ విధంగా జరుగుతుండేటువంటి పని ఈ ప్రపంచం యొక్క పని. ఆ విధంగా జగత్తును నడిపిస్తూ ఉండేవాడు ఎవడు అంటే
అదో ఆ జ్ఞాన స్వరూపమైన ఈ పరమాత్మ నిరాకారమై నిశ్శబ్దమై ఏమి మౌన స్థితిలో ఉన్నప్పుడు అఖండాకారంగా ఆకాశతుల్యంగా ఏ పరమాత్మ వ్యాపించి ఉన్నాడో ఆ పరమాత్మ నుండి మొత్తం నామరూపాలతో కూడినటువంటి ఈ ప్రపంచం బయటికి వస్తుంది. ఆ విధంగా బయటకు వచ్చి ఈ ప్రపంచ రూపాన్ని పొందుతుంది. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకొని నేను మళ్ళా పరమాత్మ స్వరూపాన్ని పొందవాలా, మళ్ళా ఈ జన్మ లేకుండా చేసుకోవాలా అని అనుకున్నప్పుడు నువ్వు మళ్ళా ఆ శాస్త్రాన్ని విను, ఆ గురువుల దగ్గరికి ఎక్కడన్నా పో, ఆ శాస్త్రాన్ని విను, వాళ్ళు అనుసరించినటువంటి దారి నీకు తెలుపుతారు. ఆ దారిని పట్టుకొని నువ్వు అనుసరించి ముక్తుడవుగా అని చెప్తుంది శాస్త్రం. ఆ జీవుల యందు నానాత్వము ఎప్పుడును ఈశనాత్రయము కూడా లేదు. అది మనం అనుకుంటున్నాం అనేకంగా ఉన్నారు, అనేక మంది ఉన్నారు, అనేకమైన పశువులు పక్షులు ప్రపంచమంతా అనేక. ఈ నానాత్వము అనేది ఎప్పుడూ లేదు. అంటే ఎప్పుడూ లేదు అంటే ననిరోధో నొప్పది నబద్ధో నచ సాధక నముక్షుర్నవైర్ముక్తి చేశా పరమార్థత. ఇది మాండుక్యం యొక్క అసలు భావం. కాబట్టి అంతా ఈ బ్రహ్మస్వరూపమే, సర్వవ్యాపకంగా ఈ బ్రహ్మస్వరూపమే ఉండి ఇది 4 విధాలుగా బయటకు వచ్చి ఈ ప్రపంచ రూపాన్ని అంతా పొంది ఈ ప్రపంచాన్ని నడిపిస్తూ మళ్ళీ ఆ ప్రపంచాన్ని తన యందు లయింపజేసుకుంటూ శుద్ధ జ్ఞాన స్వరూపమే సర్వవ్యాపకంగా ప్రకాశిస్తుంది. కాబట్టి ఆ బ్రహ్మం తప్ప ఇతరం ఏది లేదు అని కొట్టిపడేసినాడు. ఎందుకు అంటే ఎన్ని మార్పులు చెందినా, ఎన్ని విషయాలుగా మారినా లాస్ట్కేమో మళ్ళా ఆ స్థితికి పోవాల్సిందే తప్ప ఇంకొక దాంట్లోకి నువ్వు చేరడం లేదు కదా. కాబట్టి ఈ జగత్ అనేది ఉండనులే, పుట్టనులే, పోనులే. అయితే ఉన్నట్లు, పుట్టినట్లు, గ్రహిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. అంటే నువ్వు భావిస్తున్నావు ఆ మాదిరి నేను ఒకటి పుట్టినానని, నాకు ఒక దేహం వచ్చిందని, నేను బలాని కులమని, ఈ విధంగా రకరకాలుగా నేను భావించి ఈ ప్రపంచాన్ని తయారు చేసుకుంటున్నాను. నేను ఏది అనుకోకుండా నిలబడితే, నేను ఏది భావించకుండా ఉంటే ఉన్నదంతా నిరాకార బ్రహ్మస్వరూపమే కదా. ఆ బ్రహ్మమే కదా ఇన్ని రూపాలు చెందింది. అనుకున్న వాళ్ళల్లో ఇన్ని రూపాలు బయటకు వచ్చింది ఆ బ్రహ్మమే కదా. కాబట్టి ఉన్నదంతా బ్రహ్మస్వరూపమే కానీ ఒక జీవుడు పుట్టను లేదు, ఉండను లేదు, పోను లేదు అని తీర్మానం చేస్తుంది మాండక్యం. ఆది బుద్ధ్యా ప్రకృత్యైవ సర్వే ధర్మాసు నిశ్చితాః ఇత్యైవం భవతి శాంతిః సోమతత్వాయ కల్పతే. సహజముగానే సమస్త జీవులు అచలమైనవి, ప్రబుద్ధమై అయి ఉన్నవి. ఆది బుద్ధులు అంటే సహజంగానే ఏ జీవుడు కూడా పుట్టను లేదు, ఉండను లేదు, పోను లేదు. అది ఆది బుద్ధులు అంటే. ఆది బుద్ధులు అంటే ప్రతి జీవుడు కూడా ఆ బ్రహ్మం ఉంది. బ్రహ్మం నుండి ఒకటి బయటికి వచ్చింది, అది దాంట్లోంచి ఇంకొకటి వచ్చింది, దాంట్లోంచి ఇంకొకటి వచ్చి ఈ ప్రపంచ రూపంగా కనిపిస్తుంది. కాబట్టి మొట్టమొదట ఉండేది బ్రహ్మస్వరూపమే కదా. ఆది బుద్ధులు అంటే మొట్టమొదట ఉండేది బ్రహ్మస్వరూపం తప్ప ఇంకొకటి ఉండడానికి వీల్లేదు. సర్వవ్యాపకంగా ఆ బ్రహ్మస్వరూపమే ఉంది. దాంట్లోంచి అనేక రకాలుగా బయటకు వచ్చి ఈ ప్రపంచ రూపమంతా ఏర్పడింది. ఆ ఏర్పడింది కూడా చూసేవాడికి. ఇప్పుడు మనమే ఒక జ్ఞానం కలిగి నేను ఏది అనుకొని ఊరుకుంటానని ఊరుకు మౌనంగా నిలబడి, ఆ మౌనంగా నిలబడినప్పుడు నీకు ఎక్కడి నుంచైనా ప్రపంచం నేనున్నాను చూడని వచ్చి నిలబడిందా? రాలేదు కదా. నీవు ఎప్పుడు బయటకు వచ్చి వాడున్నాడు, వీడున్నాడు, వాళ్ళున్నారు, వీళ్ళున్నారు అని నేను
ప్రపంచం అంతా రకరకాలుగా ఉంది అని భావిస్తే అప్పుడు నాకు ఈ ప్రపంచం కనిపిస్తుంది. కానీ నేను ఏది అనుకోకుండా ఉంటే ఏది నా దగ్గర ప్రపంచం ఏది. కాబట్టి అందరూ కూడా ఆది బుద్ధులే. ఆది బుద్ధులు అంటే మొదట ఉన్న బ్రహ్మం ఏది ఉందో ఆ బ్రహ్మంగా ఉండినటువంటి వాళ్ళే అంతా కూడాను. మనం అనుకుంటున్నాం మనము మన పిల్లలు మన ఏదేదో మనం అంతా ఇవి అనుకొని తయారు చేసుకుంటున్నాము. అటువంటి ప్రపంచం అంతా మనకు కనిపిస్తుంది. కానీ వాస్తవంగా ఉండేది ఏమిటి అంటే మొట్టమొదట ఏ నిరాకార బ్రహ్మం ఉందో, శుద్ధ జ్ఞాన స్వరూపం ఉందో ఆ జ్ఞానమే ఉంది. అంటే అది ఆది బుద్ధులు. అంటే ఆది బుద్ధులు అంటే మొట్టమొదట ఏ నిరాకార బ్రహ్మం ఉందో ఆ బ్రహ్మస్వరూపులే అంతమంది ఆ బ్రహ్మస్వరూపులే. ఎందుకు అంటే అంతమంది ఆ బ్రహ్మం నుండి ఇప్పుడు చెప్పిన నాలుగు విధాలుగా బయటకు వస్తుంది చూడు. ఆ జ్ఞాన స్వరూపమైన ఆ బ్రహ్మం నుండి అట్లా మనస్సు బయటకు వచ్చింది, ఇంద్రియాలు బయటకు వచ్చినాయి, దేహం బయటకు వచ్చింది, ప్రపంచం రకరకాలుగా నువ్వు ఏమేమి అనుకుంటున్నావో అనుకున్న ప్రపంచం అంతా బయటకు వస్తుంది. ఈ నీవే అన్ని వదిలేసి నిరాకారంగా నిలబడి వెనక్కు పోయి ఏది భావించకుండా ఊరుకో. ఏది అనుకోకుండా నిలబడే వాళ్ళకి మొట్టమొదట ఏ బ్రహ్మం ఉందో బ్రహ్మ మాత్రంగానే ఉంది. అది ఆది బుద్ధులు. కాబట్టి ఈ ప్రపంచంలో ఇంతమంది మనకు ఉన్నట్టు కనిపిస్తున్నారు కదా మనుషులంతా. వీళ్ళంతా కూడా ఆది బుద్ధులే. ఆది బుద్ధులే అంటే ఆ బ్రహ్మస్వరూపులే, పుట్టినటువంటి వాళ్ళే. పుట్టినట్టు ఉన్నట్టు తెలిసినట్టు మనం ఏదేది అనుకుంటున్నామో అనుకున్న విధానంగా అంతా కనిపిస్తున్నారు. ఇదంతా కూడా మన కల్పన. నువ్వు కల్పించకుండా వెనక్కు పోయి ఏది మొదలు నీందో, ఏది నా స్వరూపమో అక్కడే పోయి అదిగా నేను. ఇప్పుడు ఏది నా దగ్గర ప్రపంచం ఎక్కడ కనిపిస్తుంది నా దగ్గర నేను అనుకోకపోతే. కాబట్టి అట్లా ఉంది ఈ ప్రపంచ విషయం అంతా. ఎందుకు మనకి ఇంతగా చెప్తున్నాడు అంటే ఈ ప్రపంచ విషయాన్ని మనం ఈ ప్రపంచమే సత్యం అనుకుంటున్నాం కదా. ఇక్కడ ఉంటున్నాము, ఈ డబ్బులు సంపాదిస్తున్నాము, ఏదేదో చేసుకొని ఇక్కడే పుడుతున్నాం, మళ్ళా పుడతాము. ఇంకా కొంతమంది వచ్చే జన్మకు ఇంకా ఉండవాలా అని ఈ జన్మలో అనుభవించింది చాలక వచ్చే జన్మకైనా మనము ఇప్పుడు డబ్బులు లేకుండా అవస్థ పడుతున్నాం కదా. వచ్చే జన్మకైనా దండిగా ధనవంతులుగా పుట్టవాలా. కాబట్టి నేను ఈ పుణ్యం చేస్తే నేను ధనవంతులుగా పుట్టాను, ఇట్లా దరిద్రులుగా కాకుండా. ఇప్పుడు మన అభిప్రాయం ఏముంది అంటే ఈ దేహం చాలక ఇంకొక దేహాన్ని కూడా కోరుకుంటున్నాడు ఇక్కడ కూర్చొని. ఈ దేహమే వాస్తవమైనది కాదు. నువ్వు బ్రహ్మస్వరూపుడివో, నువ్వు మౌనంగా ఉండరా, నేను నిశ్శబ్దంగా ఉండు, ఏదనకుండా ఆ నిరాకారమైన అఖండమైనటువంటి ఆకాశతుల్యంగా ఉండేటువంటి శుద్ధ జ్ఞానస్వరూపం ఉంది చూడు. జ్ఞానామృతము సమరసం గగనోపమోహం ఏం చెప్పినాడు దత్తాత్రేయుడు. ఎట్లుంది బ్రహ్మత్వం, ఎట్లుంది పరమాత్మ స్థితి అంటే ఆ జ్ఞానస్వరూపమైన పరమాత్మ స్థితి గగనోపమోహం ఆకాశతుల్యంగా ఉంది అన్నాడు. ఆ బ్రహ్మత్వంలో నిలబడినప్పుడు ఏది అనకుండా నిశ్శబ్దంగా మౌనంగా నిలబడినప్పుడు ఎట్లుంది అంటే ఆకాశతుల్యంగా ఉంది అన్నాడు. అది వాస్తవమైన స్థితి. అక్కడి నుంచి మారుతూ ఈ ప్రపంచమంతా అయిపోతుంది. ఈ ప్రపంచమే సత్యం అనుకుంటున్నాము. ఇంట్లో కొన్ని చేస్తున్నాము, కొన్ని దానాలు ధర్మాలు చేసి ఆ దానాలు ఇచ్చేటప్పుడు కూడా ఎవరు వచ్చే జన్మకు మనం నూకలు వేస్తే ఇవి నూకలు ఉన్నాయి, పొమ్మండి
వచ్చే జన్మకు మళ్ళీ నూకలే వస్తాయి. బియ్యమే ఇస్తాం. చూడు, వాళ్ళ దృష్టి ఆ భిక్షం వేసే దాంట్లో కూడా వచ్చే జన్మకు నాకు ఆ బియ్యమే రావాలా, నూకలు కుట్టకూడదు. ఎంతవరకు పోతుందో చూడు మానవ దృష్టి. అట్లా అదే కావాలి, ఇదే కావాలి, ఇదే కావాలని రకరకాలుగా ఇప్పుడు తయారు చేసుకుంటున్నాడు. వచ్చే జన్మకు కావాల్సినటువన్నీ ఏమి ఇప్పుడు తిన్నా దరిద్రంగా పుట్టకుండా నేను అప్పుడైనా షావుకారుగా పుట్టేవారు, దాన్ని డబ్బులు ఉండేవాడిని కానీ ఇప్పుడు తయారు చేస్తున్నాడు. అంటే ఈ జన్మ చాలే, ఇంకొక జన్మ కూడా కావాలని. అట్లా అజ్ఞానం చేత కోరుకుంటున్నావు. అది కాదు చూడు నీ స్థితి అని చెప్తున్నాడు. ఇట్లా కోరవాకు, ఇట్లా అనుకోవాకు, దాటేయి, వదిలేయి, హాయిగా వెనక్కి ఏదో అఖండమైన జ్ఞానస్వరూపం నుంచి ఒకటి బయటకు వచ్చి శరీరమైన చూడు. అది వెనక్కి పోయి ఆ బ్రహ్మమై నిల్చో, పరమాత్మగా నుంచి బ్రహ్మమాత్రంగా ఉండి హాయిగా ఉండిపో. ఇంక ఇటువంటి జన్మ వద్దు, ఈ మానవ జన్మ ఇంక వద్దు భగవంతుడా, ఈ బ్రహ్మమాత్రంగానే ఉండిపోతాను అనుకోవాలి. కానీ మళ్ళా జన్మలు ఇది కావాలా, అది కావాలా అనుకునేటువంటి ఆ దౌర్భాగ్యం ఉండకూడదు. ఎవడు ఇట్టి జ్ఞానము కలిగిన పిమ్మట శాంతిని పొందుతున్నాడో అట్టివాడే ఆత్మతత్వమును తెలుసుకునగలుగుతున్నాడు. ఎవరైతే ఈ జ్ఞానస్వరూపాన్ని బాగా విచారణ చేసి ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఎక్కడి నుంచి బయలుదేరి ఈ శరీరమైనాను, ఈ శరీరమైన తర్వాత నాకు ఈ కనిపిస్తుంది ప్రపంచము, నాకు ఇంత డబ్బు, ఇంత ఇల్లు వాటిని ఉండడం, ఇంత తిండి తినడం, ఇదంతా కూడా మళ్ళా అనుకొని ఇటువంటి జన్మ మళ్ళా ఇంకొక జన్మలో కూడా ఇది తగ్గకూడదు అని ఇట్లా చూడవాకు. ఇది కాదు నీ స్థితి. నువ్వు వెనక్కు పోయి ఆ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలు అన్నీ దాటేసి వీటన్నిటికీ జ్ఞానస్వరూపమైన పరమాత్మ సర్వవ్యాపకంగా ఉండి నీకు జ్ఞానస్వరూపాన్ని ప్రసాదిస్తుందో ఆ బ్రహ్మం నేనంటాను. అహం బ్రహ్మాస్మి, శివోహం, అయమాత్మ బ్రహ్మ అని ఆ బ్రహ్మం నేను అనుకో. వెనక్కు పో, ముందుకు పోయి ఇంకా ఇది చేయాలా, అది చేయాలా, వచ్చే జన్మకి ఇది కావాలా అనేటువంటివన్నీ కోరుకోవాకు అని చెప్తుంది శాస్త్రం. హృదయ కుహర మధ్యే